మనం ఈరోజు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశములలో మనము గణిత శాస్త్రం అనేది చాలా ముఖ్యమైనదని మనకు తెలుసు. ఆ గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాన్ని మనము ఈ ఎపిసోడ్లో అధ్యయనం చేయడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి అంశము కరణులు. కాబట్టి కరణుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ సంఖ్యా వ్యవస్థను మనము నెంబర్ సిస్టమ్ అని కూడా అంటారు. కరణి అనే భావన గురించి మొట్టమొదట మనము అధ్యయనం చేద్దాం. కరణి అంటే ఏమిటి? దీన్ని ఇంగ్లీష్లో సర్డ్ అని కూడా అంటారు. ఇప్పుడు మనము n అనేది ఒక సహజ సంఖ్య, a అనేది ధన అకరణీయ సంఖ్య. అయితే nth రూట్ a లేదా దీన్ని a⁴ అనేది అకరణీయ సంఖ్య కాకపోతే nth రూట్ ఏను కరణి అని అంటారు. అంటే దీన్ని క్లుప్తంగా మనం ఎలా చెప్పొచ్చు అంటే nth రూట్ ఏ కనుక డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూ అయితే ఈ nth రూట్ ఏను nth ఆర్డర్ సర్డ్ అంటారు. అంటే nవ తరగతి కరణి అని అంటారు. దీన్నే మనం ఏమనొచ్చు అంటే nవ తరగతి కరణి అని అంటారు. ఈ కరణుల యొక్క రకాలు ఎలా అంటే ఒకసారి ఉదాహరణ గమనిద్దాం. రూట్ 2, క్యూబ్త్ రూట్ 2, ఫోర్త్ రూట్ 2, అదేవిధంగా ఫిఫ్త్ రూట్ 2. సో ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే nth రూట్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూ అనుకుందాం. ఈ రూట్ 2ను వర్గకరణి అంటారు. వర్గకరణి. దీన్ని గణకరణి అంటారు. దీన్ని ద్వివర్గకరణి అంటారు. ద్వివర్గకరణి. అదేవిధంగా దీన్ని 5వ తరగతి లేదా ఫిఫ్త్ ఆర్డర్ సర్డ్ అంటారు. ఈ విధంగా మనం ఏంటంటే ఒక కరణి యొక్క తరగతుల ఆధారంగా మనం ఈ విధంగా మనము కరణులను కూర్చి తెలుసుకోవచ్చు. వర్గకరణి, ఘనకరణి, ద్వివర్గకరణి, 5వ తరగతి కరణి. దీన్నే ఏమంటారంటే సాధారణంగా nవ తరగతి కరణి అని మనం అంటాం. అదేవిధంగా మరికొన్ని కరణుల గురించి మనం చర్చించుకుందాం. ఇప్పుడు ఒక కరణి చూద్దాం. రూట్ 2, 5 రూట్ 2 అనే 2 కరణలు తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి 5 రూట్ 2ను రూట్ 2 చేత భాగహారం చేద్దాం. రూట్ 2 కొట్టివేయబడుతుంది, 5 వస్తుంది. ఈ 5 అనేది మనకు కరణీయ సంఖ్య అని తెలుసు. అంటే ఈ 2 కరణుల యొక్క నిష్పత్తి మనకు అనేది ఒక అకరణీయ సంఖ్య.
అని గమనించవచ్చు. ఈ విధంగా రెండు కరణుల యొక్క నిష్పత్తి గనక ఒక అకరణీయ సంఖ్య అయినట్లయితే ఈ రెండు కరణులను సజాతీయ కరణులు అని అంటారు. సజాతీయ కరణులు, వీటిని లైక్ సర్డ్స్ అంటారు. సజాతీయ కరణులు, వీటిని లైక్ సర్డ్స్ అంటారు. లైక్ సర్డ్స్. మరొక ఉదాహరణ పరిశీలిద్దాం. ఏ విధంగా అంటే √2 √3 తీసుకుందాం. వీటి యొక్క నిష్పత్తిని గమనిద్దాం. అంటే వీటి యొక్క నిష్పత్తి అంటే √2కు √3కి గల నిష్పత్తిని మనం ఒకసారి చూద్దాం. దీన్ని మనము √2/√3గా రాయగలం. దీన్నే √2/3. ఈ √2/3 యొక్క విలువ ఏమవుతుందో ఊహించగలరా? ఇది అకరణీయ సంఖ్య కావట్లేదు, కాబట్టి ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూ. కాబట్టి దీన్ని కరణి అంటాం. అంటే ఈ రెండు కరణుల యొక్క నిష్పత్తి అకరణీయ సంఖ్య కావట్లేదు. కాబట్టి వీటిని ఏమంటారంటే వీటిని విజాతీయ కరణులు అంటారు. విజాతీయ కరణులు అంటారు. వీటిని అన్లైక్ సర్డ్స్ అంటారు. శుద్ధ కరణి. అదేవిధంగా నెక్స్ట్ మిశ్రమకరణి. శుద్ధకరణి, మిశ్రమకరణి. శుద్ధకరణిని ప్యూర్ సర్డ్ అంటారు. మిశ్రమకరణిని దట్ ఈస్ మిక్స్డ్ సర్డ్ అంటారు. వీటి యొక్క ఉదాహరణలు ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు చూడండి, √2 5√2 లేదా √3 క్యూబ్ √3 ఇవన్నీ కూడా శుద్ధకరణులకు ఉదాహరణలు. ఇప్పుడు 5 + √2 ఇది కూడా మిశ్రమకరణి వస్తుంది. అంటే ఏ ఒక అకరణీయ సంఖ్య √b కనుక కరణి అయితే ఇప్పుడు a × √b, a√bని మిశ్రమకరణి అంటారు. అదేవిధంగా a + √b కూడా మిశ్రమకరణి అంటారు. ఒకసారి ఇప్పుడు మీరు ఈ a + √bలో ఉన్నటువంటి యొక్క పదాల సంఖ్యను, ఎన్ని పదాలు ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. a + √bలో మనకు 1 2 అంటే దీంట్లో 2 పదాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటారంటే ద్విపద కరణి అని కూడా అంటారు. ద్విపద కరణి. బైనామియల్, దీన్ని బైనామియల్ సర్డ్ అంటారు. బైనామియల్ సర్డ్ అనేది ద్విపద కరణి అనేది ఏ రూపంలో ఉంటుంది? అది a + √b. ఇక్కడ మనకు అనుమానం రావచ్చు, మరి a - √b ఉంటే ఏమంటారు? a - √b కానీ a + √b కానీ దాన్ని మనము ద్విపద కరణి అని అంటారు. అంటే ఇప్పుడు a - √b కూడా ద్విపద కరణిగా తీసుకోవచ్చు. ఈ రెండింటిని కలిపి మనము a ± √b ని ద్విపద కరణి అంటారు. ఇప్పుడు మనము ఈ ద్విపద కరణి యొక్క వర్గమూలాన్ని ఏ విధంగా గణించాలి అంటే √² ఏ బైనామియల్ సర్డ్ను మనం ఏ విధంగా గణించాలో దాని గురించి చర్చించుకుందాం. అంటే ఇప్పుడు ఒకసారి మనము √x + √y యొక్క వర్గాన్ని పరిశీలిద్దాం. √x + √y ² √x + √y² అంటే దీన్ని మనము √x² + √y² +2 × √x × √y రాయవచ్చు కదా. అంటే మనం బీజగణితంలోని a + b² అనేటువంటి యొక్క సర్వసమానతను మనం ఉపయోగించి రాయడం జరిగింది ఇక్కడ. అంటే √x² మనకు x అని తెలుసు, ఇది y ప్లస్ దీన్ని 2√xy రాయవచ్చు.
ఏ విధంగా రాసామంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే దీన్ని మనము రూట్ ఆఫ్ ఏబి అని మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఎక్స్ ప్లస్ వై స్థానంలో ఎక్స్ అనేది ఒక అకరణీయ సంఖ్య, వై అనేది ఒక అకరణీయ సంఖ్య. ఈ ఎక్స్ ప్లస్ వై స్థానంలో మనము ఏ అనేటువంటి యొక్క అకరణీయ సంఖ్యను రాద్దాం. అదేవిధంగా ఈ 2 రూట్ ఎక్స్ వై స్థానంలో మనం ఏం చేద్దామంటే రూట్ బి రాద్దాం. అప్పుడు ఇది ఏ రూపంలోకి వస్తుంది, దీన్ని మనము ఏ ప్లస్ రూట్ బి రూపంలో రాయవచ్చు. అదేవిధంగా సిమిలర్లీ రూట్ ఎక్స్ మైనస్ రూట్ వై హోల్ స్క్వేర్ విలువ ఎంత? ఈ విలువను మీరు ఊహించగలరా? ఈ విలువ ఎంత అవుతుంది? ఎస్, మనకు తెలుసు. ఈ విలువ ఎక్స్ ప్లస్ వై మైనస్ 2 రూట్ ఎక్స్ వై. ఇదే విధంగా ఈ ఎక్స్ ప్లస్ వై బదులు ఈ 2 రూట్ ఎక్స్ వై బదులు ఇప్పుడు మనం గనక ఏ రూట్ బి రాసినట్లయితే ఇది ఏ మైనస్ రూట్ బి రూపంలోకి వస్తుంది. ఇప్పుడు మనము ఏ ప్లస్ రూట్ బి కానీ ఇప్పుడు ఏ మైనస్ రూట్ బి కానీ వీటి యొక్క వర్గమూలం అనేది ఇప్పుడు మనము విపర్యాన్ని ఉపయోగించినట్లయితే ఆ విపర్యం ప్రకారం మనము ఈ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ వై ఇచ్చట ఎక్స్ గ్రేటర్ దాన్ వై అనగా ధనాత్మక వర్గమూలం. మనకు పోటీ పరీక్షల్లో ఏదైనా ఒక ద్విపదకరణి ఇచ్చి అంటే బైనామల్ సరడి ఇచ్చి దానికి ధనాత్మక వర్గమూలం గణించండి అనడం జరుగుతుంది. అంటే ఆ పోటీ పరీక్షల్లో మనం సాధించాలంటే మొట్టమొదట దాని యొక్క కాన్సెప్ట్ అనేది, భావన అనేది మనకు రావాలి. కాబట్టి ఇప్పుడు మనము స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి అంటే అది రూట్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ వై రూపంలో వస్తుందని తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ వై మీరు గమనించినట్లయితే చూడండి, ఎక్స్ ప్లస్ వై అనేది ఏ, ఎక్స్ వై అనేది బికి సమానంగా ఉంటుంది. అంటే సంఖ్యల మొత్తం ఏ, సంఖ్యల లబ్ధం బి. అంటే ఈ యొక్క ఒక లాజికల్ రీజనింగ్ ప్రకారము మనం గమనిస్తూ సమస్యలు సాధించడానికి సులభంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఒకసారి ఈ ద్విపదకరణల యొక్క వర్గమూలం ఏ విధంగా కనుక్కోవాలో చర్చించుకుందాం. ద్విపద కరణుల వర్గమూలము, వీటిని స్క్వేర్ రూట్స్ ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్రశ్న తీసుకుందాం. 5 ప్లస్ 2 రూట్ 6 యొక్క వర్గమూలము అంటే ధనాత్మక వర్గమూలము. ఇప్పుడు దీన్ని మనము సాధన ఏ విధంగా చేయాలో చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ 2 రూట్ 6. ఇప్పుడు మనము ఒకసారి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ 2 రూట్ ఏబి తీసుకుందాం. దీన్ని మనము స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్గా రాయవచ్చు. అంటే దీని యొక్క విలువ రూట్ ఏ ప్లస్ రూట్ బి అవుతుందని మనకు తెలుసు. కాబట్టి ఈ సమస్యను పరిశీలన ద్వారా మనం డైరెక్ట్గా ఆన్సర్ రాయడానికి అవకాశం ఉందండి. ఎలా అంటే ఇప్పుడు ఒకసారి మీరు ఈ 6 విలువను గమనించినట్లయితే, అదేవిధంగా 5 విలువను, అంటే 2 సంఖ్యల యొక్క లబ్ధము 6, మొత్తము 5. అంటే చూడండి, 6ను మనము 2 సంఖ్యల యొక్క లబ్ధము 3 ఇంటూ 2గా రాయవచ్చు. 5ను మనము 3 ప్లస్ 2గా రాయవచ్చు. అంటే ఇప్పుడు ఈ సమస్యను మనము
ఈ విధంగా రాయవచ్చు. 3 + 2 + 2 √3 × 2గా రాయవచ్చు. అంటే ఇప్పుడు మీరు జవాబును ఊహించగలరు. ఇది a + b + 2√ab లాగా ఉంది. కాబట్టి దాని యొక్క విలువ √a + √b కదండి. కాబట్టి ఇప్పుడు మనం ఏ విధంగా రాయవచ్చు, ఇక్కడ a విలువను ఇక్కడ 3గా తీసుకోవచ్చు, 2ను bగా తీసుకోవచ్చు. అప్పుడు మనకు విలువ ఎంత అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు మనము ఒకసారి చూసినట్లయితే 3 + 2 = దీన్ని మనము √3 + √2గా జవాబు రాయవచ్చు. అదే మాదిరిగా ఇప్పుడు √5 - 2√6 గనక అడిగినట్లయితే దాని జవాబు మీరు ఇప్పుడు చెప్పగలుగుతారు. ఎంత అవుతుందండి? అది √3 - √2. ఇప్పుడు మరొక సమస్యను మనము 7 + 4√3 యొక్క వర్గమూలము. ఓకే, దీన్ని ఏ విధంగా మనం చేయాలో చూద్దాం. ఇక్కడ √7 + 4√3 రాస్తాము. అయితే ఒకసారి ఈ సమస్యను పరిశీలించినట్లయితే 7 + 4√3 అనేది ఈ 7 + 4√3 అనేది a + b + 2√ab రూపంలో లేదు. అలా ఉన్నట్లయితే దాన్ని √a + √b రూపంలో మనం సులభంగా రాసేవాళ్ళం. కాబట్టి ఇక్కడ ఒక చిన్న మార్పు చేయాలి, సమస్యలో మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ ప్రశ్న మన ఒక నూతన ప్రశ్నగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు మనము ఈ 4√3ని 2 × 2√3గా రాయవచ్చు. ఈ 2√3 అనేది మిశ్రమకరణిని గతంలో మనం చర్చించుకోవడం జరిగింది. దాన్ని శుద్ధకరణిగా మార్చుకోవాలి. అంటే ఇప్పుడు మనం దీన్ని 2√2² అంటే 4 అవుతుంది. 4 × 3 12. అంటే ఇప్పుడు మనము 4√3ని 2√12గా రాయవచ్చు. అంటే ఇప్పుడు మనము ఈ సమస్యను మనము √7 + 2√12గా రాసాము. మరొక ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు 12 లబ్ధము 7 మొత్తము ఆ సంఖ్యలు ఏంటి మనకు తెలుసు. అంటే 12 = 4 × 3, 7 = 4 + 3. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని √4 + 3 + 2√4 × 3గా రాయవచ్చు. ఇప్పుడు జవాబు సులభంగా రాయగలరండి. ఎంతో మీరు ఊహించగలరా జవాబును? ఎస్, మీరు కరెక్ట్ అండి. దీన్ని √4 + √3, మళ్ళీ √4 అంటే 2 + 3. కాబట్టి 7 + 4√3 యొక్క వర్గమూలము 2 + √3. అదే మాదిరిగా మనం ఇప్పుడు √7 - 4√3 విలువ మనం చెప్పవచ్చు. అది 2 - √3 అవుతుంది. దీనిపైన మనకు వివిధ రకాలైనటువంటి ప్రశ్నలు మనమే తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే √7 + 4√3 +√7 - 4√3 అని అడిగారనుకోండి. అంటే ఏ విధంగా అంటే చూడండి, సో ఇలాంటి కొన్ని అదనపు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. ఎలా అంటే √7 + 4√3 +√7 - 4√3 ఎంత అని ప్రశ్న వచ్చిందనుకోండి. మనం కంగారు పడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే √7 + 4√3 కనుక్కుంటే √7 - 4√3 యొక్క విలువ కనుగొన్నట్టే కదా. అంటే ఇప్పుడు మనకు దీని విలువ ఇక్కడ చూడండి ఏ విధంగా రాయవచ్చు, 2 + √3 + 2 - √3 అవుతుంది. తద్వారా √3 క్యాన్సిల్ అవుతుంది, 4. ఇదే ప్రశ్నను మనం విభిన్న పోటీ పరీక్షల్లో గనక ప్రశ్నల సరళిని గమనించినట్లయితే అక్కడ
ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డిలో 4 అనే పదం ఉండదు. అక్కడ ఎలా ఉంటుందంటే కరణీయ సంఖ్య, అకరణీయ సంఖ్య, లేకపోతే శుద్ధ వర్గము, ఇలాంటి యొక్క ఆ ప్రశ్న డైరెక్ట్గా ఇవ్వకుండా, జవాబులు డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా వాటిని గమనిస్తూ మనము ఆప్షన్ చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మరొక ప్రశ్న మనం చూద్దాం. ఇప్పుడు స్క్వైర్ రూట్ ఆఫ్ 7 + 4√3 మైనస్ స్క్వైర్ రూట్ ఆఫ్ 7 - 4√3 అడిగారు అనుకోండి. ఇప్పుడు దీని జవాబు మీరు చెప్పగలరు. ఎలా? 2 + √3 -2 + √3 అవుతుంది. 2 క్యాన్సిల్, దీని విలువ √3. సో ఈ విధంగా అదనపు ప్రశ్నలు కూడా మనము ఊహించవచ్చు ఎలాంటి ప్రశ్నలు వస్తాయనేవి. సో మరొక ప్రశ్నను మనము పరిశీలిద్దాం. 4 - √15 యొక్క వర్గమూలము. తద్వారా మనము 4 - √15 యొక్క 4 + √15 యొక్క వర్గమూలాన్ని కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు మన యొక్క సాధన చూసినట్లయితే స్క్వైర్ రూట్ ఆఫ్ 4 - √15. ఒకసారి ఈ ప్రశ్నను పరిశీలించినట్లయితే ఈ √15 అనేది ఇప్పుడు దాన్ని మనము 2√AB రాయలేము. ఎందుకంటే 15 యొక్క కారణాంకాలు 5 × 3, దానిలో ఒక కారణాంకం 4గా లేదు. కాబట్టి ఇప్పుడు దీన్ని మనము ఈ 4 - √15ని 2 చేత గుణకారం చేసి 2 చేత భాగించాలి. అంటే ఇప్పుడు మనం దీన్ని √8 - 2√15/2గా రాయవచ్చు. తర్వాత దీన్ని తిరిగి స్క్వైర్ రూట్ ఆఫ్ 8 - 2√15/√2గా రాయవచ్చు. గతంలో చర్చించుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఈ 15ను మనము ఎలా రాయవచ్చు అంటే 5 × 3, 8ని 5 + 3గా రాయవచ్చు. కాబట్టి ఇప్పుడు దీని యొక్క జవాబు మనకు ఎంత అవుతుందనేది మనము గమనించవచ్చు. √5 - √3/2 √2. ఇది √2 అండి, 2గా తీసుకోవద్దు, √2. ఇప్పుడు దీన్ని మనము √5/2 అంటే √5/2 - √3/2 వస్తుంది. ఇదే విధముగా స్క్వైర్ రూట్ ఆఫ్ 4 + √15 విలువ మీరు ఎంతో ఊహించగలరా? ఎస్, దాని విలువ √5/2 + √3/2 అవుతుంది. దీనిపైన మరికొన్ని నూతన ప్రశ్నలు మనం తయారు చేసుకోవచ్చు. ఎలా? స్క్వైర్ రూట్ ఆఫ్ 4 + √15 ప్లస్ స్క్వైర్ రూట్ ఆఫ్ 4 - √15, స్క్వైర్ రూట్ ఆఫ్ 4 + √15 మైనస్ స్క్వైర్ రూట్ ఆఫ్ 4 - √15. ఈ విధంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందండి పోటీ పరీక్షల్లో. ఇప్పుడు సాధారణంగా వివిధ పోటీ పరీక్షల్లో ఈ రకమైనటువంటి ప్రశ్నలు చాలా విస్తృతంగా అడుగుతున్నారు. కాబట్టి ఆ మోడల్ సమస్యలను మనము చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి ఆ ప్రశ్నలు మనము గమనిద్దాం. స్క్వైర్ రూట్ ఆఫ్ A ప్లస్ స్క్వైర్ రూట్ ఆఫ్ A ప్లస్ స్క్వైర్ రూట్ ఆఫ్ A ప్లస్ డాష్ డాష్ ఇన్ఫినిటీ A గ్రేటర్ దాన్ A ఈజ్ ఈక్వల్ టు విలువ ఎంత? వాల్యూ. దీన్ని మొదట మనం ఏం చేద్దామంటే ఈ సమస్యను x అనుకున్నట్లయితే x ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ A ప్లస్ రూట్ ఆఫ్ A ప్లస్ రూట్ ఆఫ్ A ప్లస్ డాష్ డాష్ ఇన్ఫినిటీ. ఇరువైపులా వర్గము చేయగా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గము చేయగా, ఇరువైపులా వర్గం చేయటం వల్ల ఇక్కడ x² వస్తుందని తెలుసు మనకు. ఇక్కడ A ప్లస్ రూట్ ఆఫ్ A ప్లస్ రూట్ ఆఫ్ A ప్లస్ రూట్ ఆఫ్ A ప్లస్ డాష్ డాష్ ఇన్ఫినిటీ వస్తుంది.
ఒకసారి గమనించండి ఈ సోపానాన్ని. ఈ సోపానంలో మనం ఏం గమనించవచ్చు అంటే ఈ విలువ మొత్తం కూడా తిరిగి మనకు ఈ ఎక్స్ విలువనే వచ్చింది. అంటే మనం ఇప్పుడు ఏ ప్లస్ దీన్ని ఎక్స్గా రాసుకోవచ్చు. ఏ ప్లస్ ఎక్స్ ఈ రెండు పదాలను మనము కుడివైపు తీసుకొచ్చినట్లయితే దీన్ని మనము ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అనే వర్గ సమీకరణం రూపొందించబడుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ డాష్ డాష్ ఇన్ఫినిటీ అయినట్లయితే మనకు దీని నుంచి వచ్చేటటువంటి యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఆధారంగా మనకు పరీక్షలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అవి ఎలాంటి ప్రశ్నలో ఒకసారి మనం పరిశీలిద్దాం. రూట్ ఆఫ్ 3 ప్లస్ రూట్ ఆఫ్ 3 డాష్ డాష్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎలాంటి ఆప్షన్స్? ఏ అనే ఆప్షన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 ఒక వర్గ సమీకరణము. బి అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సి అనేది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. డి అనే ఆప్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు దీని యొక్క జవాబును మనం సులభంగా రాయవచ్చు, గమనించవచ్చు. ఎలా గమనించవచ్చు అంటే ఇక్కడ ఏ బదులు 3 ఉంది కాబట్టి ఇక్కడ ఒక సమీకరణాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ విలువ ఎంత? ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి మనకు వచ్చేటటువంటి యొక్క వర్గ సమీకరణం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనము ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఈ ప్రకారము ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ను గమనించినట్లయితే మనకు కావలసినటువంటి ఆప్షను మొదటి ఆప్షన్ అవుతుంది ఏ. సో ఆన్సర్ అనేది ఇక్కడ ఏ. ఇప్పుడు దీని యొక్క విలువను అడిగారనుకోండి, విలువను అడిగినప్పుడు మనం ఈ విధంగా చేయాలి. సో విలువను అడిగినప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ వర్గ సమీకరణం యొక్క సాధన చూసినట్లయితే, అంటే ఈ వర్గ సమీకరణం యొక్క సాధన ఏమవుతుంది? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ 4ac అంటే ప్లస్ 4a అవుతుంది ఇక్కడ బై 2a. ఏ అనేది 1 కాబట్టి బై 2. అంటే ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఇప్పుడు దీని యొక్క విలువ మనకు ఈ విలువ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ డాష్ డాష్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4a బై 2. కానీ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి ఏ గుర్తు తీసుకోవాలి అది ప్రశ్న. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 ఉంది కాబట్టి ఈ విలువ ఎల్లప్పుడూ ధనాత్మకం అవుతుంది, రుణాత్మకం కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 కాబట్టి దీని విలువ మనము 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4a బై 2గా తీసుకోవాలి. ఈ విలువగా తీసుకోవాలి. ఈ విలువ ఆధారంగా మనం ఇలాంటి సమస్యలకు విలువలు కూడా కనుక్కోవచ్చు. వర్గ సమీకరణం రూపొందించడమే కాదు, దాని యొక్క విలువను కూడా మనము ఈ సూత్రం ద్వారా సులభంగా రాయవచ్చు. ఈ సూత్రమే కాకుండా మరికొన్ని అతి సూక్ష్మ పద్ధతులు కూడా ఉన్నాయి, వాటిని షార్ట్ కట్ మెథడ్స్ అని కూడా ఉంటారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనము అలాంటి సమస్యలు కూడా సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ డాష్ డాష్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆప్షన్స్ ఏ
2, బి 3, సి 6, డి -3 ఈ విధంగా ఉందనుకుందాం. ఇప్పుడు ఇక్కడ తెలుసు మనకు ఎక్స్ అనుకున్నట్లయితే x² - x -6 0 వస్తుంది. దీన్ని మనము సాధించాలంటే x² - 3x + 2x -6 0 అంటే కారణాంక పద్ధతి ద్వారా ఈ రెండిట్లో నుంచి x కామన్ తీస్తే x -3 + 2 కామన్ తీస్తే x -3 0గా రాయవచ్చు. అవునా? ఈ రెండిట్లో నుంచి x -3 కనుక కామన్ తీసినట్లయితే x + 2 0 వస్తుంది. మనకు తెలుసు బీజగణితంలో ఒక భావన ఉంది. ఏంటా భావన అంటే చూడండి, ఇప్పుడు a × b = 0 అయిందనుకోండి. ఇది ఏ సందర్భంలో అవుతుంది? a, bలని కనుక రెండు వాస్తవ సంఖ్యలైనప్పుడు ఆ రెండు వాస్తవ సంఖ్యల లబ్ధము అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 రియల్ నెంబర్స్ ఈజ్ 0 అయినప్పుడు ఇక్కడ మనకు ఒక 3 సందర్భాలు వచ్చే అవకాశం ఉందండి. ఎలా అంటే a = 0 కావచ్చు, లేదా b = 0 కావచ్చు, లేదా రెండు కూడా 0 కావచ్చు. కాబట్టి దీన్ని మనం యొక్క కాన్సెప్ట్గా తీసుకొని ఇచ్చట మనం ఏమి రాయవచ్చు అంటే x -3 0 అంటే x = 3, లేదా x + 2 0 x = -2 అంటే ఈ విలువను మనం xగా భావించినట్లయితే అది 3 కానీ -2 అని అవుతుంది. ఇక్కడ మరొక ప్రశ్న ఉద్భవిస్తుంది. ఏమిటి? దీని యొక్క విలువ రుణాత్మకమయ్యే అవకాశం ఉన్నదా? లేదు. కాబట్టి ఈ సాధనను మనం పరిగణలోకి తీసుకోవద్దు. దీన్ని మనం డిలీట్ చేయాలి, డిస్కార్డ్ చేయాలి. అంటే మిగిలినటువంటి యొక్క సాధన ఏంటి ఇక్కడ? 3. కాబట్టి దీని యొక్క విలువ 3. కానీ మనము పోటీ పరీక్షలు రాసేటప్పుడు మనకు ఇంత సమయం ఉండదు. కాబట్టి దీన్ని షార్ట్కట్ పద్ధతిలో చేయాలి. కాబట్టి షార్ట్కట్ పద్ధతి ఏ విధంగా చేయాలో చూద్దాం. షార్ట్కట్ మెథడ్. ఈ షార్ట్కట్ మెథడ్ ఏమిటంటే, ఇప్పుడు ఈ 6ను మనము 2 ధన పూర్ణ సంఖ్యల లబ్ధంగా రాయాలి. వరుస ధన పూర్ణ సంఖ్యల లబ్ధంగా రాయాలి. అంటే ఎలా రాయవచ్చండి? 3 × 2. మరి ఈ 3 2లో పెద్దది ఏది? 3 అని తెలుసు మనకు. కాబట్టి ఈ 3ను మనము జవాబుగా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ √6 + 6 + √6 -- విలువ 3 అవుతుందని గమనించవచ్చు. ఇంత సులభంగా మనం చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఎస్, బి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు x = 3 + √2 అయితే x² - 6x = ఎంత అనే వాల్యూ అడిగారనుకోండి. మనం ఈ ప్రశ్న ఏ విధంగా సాధించాలి అంటే, సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఈ x = 3 + √2 విలువను ఇక్కడ ప్రతిక్షేపించి 3 + √2² - 6 × 3 + √2 అని చేస్తే వస్తుందండి. కానీ దానికంటే మనం సులభమైన పద్ధతి పాటించడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే x = 3 + √2 సాధన కలిగినటువంటి ఒక వర్గ సమీకరణాన్ని మనం రూపొందించాలి. అంటే వీ హ్యావ్ టు ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose రూట్ ఈస్ 3 + √2. దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. x = 3 + √2 అని ఇవ్వడం జరిగింది కాబట్టి 3ని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే x - 3 √2 అవుతుంది. దీన్ని ఇరువైపులా వర్గం చేద్దాం. వర్గము చేయగా ఇరువైపులా వర్గం చేస్తాం. ఇరువైపులా వర్గం చేయగా అంటే x - 3 ² √2². ఇప్పుడు దీన్ని మనము x² - 6x + 9గా రాయవచ్చు. ఇది 2 అవుతుంది. అంటే x² - 6x + 7 0.
ఇప్పుడు మనకు కావాల్సింది x² - 6x కదండి, అది -7 అని మనము గమనించవచ్చు. x = 5 + 2√6. అయితే x + 1/x విలువ ఎంత? ద వాల్యూ ఆఫ్ x + 1/x. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఈ సమస్యలో మనము అకరణీయము చేయడం అనేది ఒక ప్రక్రియ మనకు తెలుసుకోవాలి. దాన్ని రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటారు. అంటే హారాన్ని అకరణీయం చేయటం. అంటే కొన్ని సందర్భాల్లో లవాన్ని కూడా అకరణీయం చేస్తామండి, అది సాధారణంగా మనం అవధుల్లో ఉపయోగిస్తాము. కాకపోతే ఇక్కడ హారాన్ని ఏ విధంగా చేయాలి, అకరణీయ కారణాంకం అనేటువంటి ఒక భావన ఉంటుందండి. ఇక్కడ ఆ భావన తెలిస్తే ఈ సమస్యను చాలా సులభంగా చేసుకోవచ్చు. మొట్టమొదట మనం కనుక్కోవాల్సింది 1/x విలువ. 1/x అంటే 1/5 + 2√6. ఈ 5 + 2√6 యొక్క అకరణీయ కారణాంకము 5 - 2√6. లవహారాలను 5 - 2√6తోని గుణకారం చేసినట్లయితే ఇప్పుడు మనకు 5 - 2√6 ఇక్కడ వచ్చేది 25 - 24 వస్తుందండి. అంటే 25 - 24 అంటే 1 కదండి, అంటే 5 - 2√6. ఇప్పుడు మనకు x తెలుసు, 1/x తెలుసు. మనకు కావాల్సింది x + 1/x కాబట్టి ఇక్కడ 5 + 2√6కు 5 - 2√6 కూడడం జరుగుతుంది, ప్లస్ 5 - 2√6. ఈ 2√6 క్యాన్సిల్ అండి. ఎంత వస్తుందండి? 10. అంటే ఇప్పుడు x + 1/x విలువ 10 అవుతుంది. ఇప్పుడు మనము ఒకసారి గమనించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే 5 + 2√6 × 5 - 2√6 కనుక గుణకారం చేసామనుకోండి, 1 వస్తుందని మనకు తెలుసు. చూడండి, ఇక్కడ 25 - 24 1 కదా. అంటే రెండు సంఖ్యల లబ్ధం కనుక 1 అయితే వాటిలో ఒకదానికొకటి ఏమంటారంటే గుణకార విలోమాలు అంటారు, లేదా పరస్పరము గుణకార విలోమం అంటారు. ఆ రెండు పరస్పరం గుణకార విలోమాలు కాబట్టి అటువంటి సందర్భంలో ఎప్పుడైనా సరే ఒకదానిని xగా భావించినట్లయితే ఇంకొక దాన్ని 1/x అవుతుంది. ఆ రెండిటి మొత్తం ఏమవుతుందంటే చూడండి, 2 × 5 అంటే 10. అంటే ఇప్పుడు మనకు ఒక సాధారణీకరణ చేయవచ్చు. a + √b a - √b కనుక ఇవి గుణకార విలోమాలైతే పరస్పరము, దీనిలో ఒకదాన్ని మనం xగా భావించినట్లయితే x + √b అనుకున్నట్లయితే ఇంకొకటి 1/x = a - √b అవుతుంది. ఇక దీని నుంచి మనం కొత్త ప్రశ్న సృష్టించుకోవచ్చు. x + 1/x అంటే 2a అవుతుంది, x - 1/x అంటే 2√b అవుతుందండి. మనము దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ సందర్భంలో వస్తుందండి గమనించండి. a + √b × a - √b 1 అయినప్పుడు మాత్రమే. చాలా జాగ్రత్త అండి. ఇక్కడ ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఏం కండిషన్? ప్రొవైడెడ్ a + √b × a - √b = 1 అనే వస్తుంది. సో సాధారణంగా పోటీ పరీక్షల్లో మనకు సులభంగా వచ్చే సమస్యలే ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఇలాంటి ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా, దాంట్లో లాజిక్ ఉందా మనం గమనించాలి. ఆ గమనించినట్టయితే సమస్యను చాలా సులభంగా మనం చేసుకోవచ్చు. x + √y³ యొక్క విలువను మనం గమనిద్దాం. ఇది ఒకసారి పరిశీలించినట్లయితే a + b³ సూత్ర రూపంలో ఉంది. a + b³ సూత్రం మనకు తెలుసు. దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఒకసారి రాద్దాం. ఇక్కడ a + b³. ఈ బీజగణిత సర్వసమానతలు చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని a³ + b³ + 3ab × a + b ఈ విధంగా మనం రాయవచ్చు. అంటే ఆ ప్రకారం చూడండి, ఇక్కడ x³ + b³ అంటే √y³ + 3x√y × x + √y, x + √y ఈ విధంగా రాయవచ్చు. దీన్ని
సూక్ష్మీకరిద్దాం. x³ ప్లస్ ఇది y√y అవుతుంది, ఇది 3x² ప్లస్ 3xy. ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ 2 పదాలేమో అకరణీయ సంఖ్యలు అవుతాయి, 2 పదాలేమో కరణులు అవుతాయి. అంటే వీటిని అకరణీయ సంఖ్యలు ఒక దగ్గరికి, కరణీయ భాగాల దగ్గరికి తీసుకొద్దాం. అంటే మీరు ఇక్కడ చూడండి, x³ దగ్గరికి 3xy, ఈ 2 ఒక దగ్గరికి. అంటే ఇప్పుడు మనం ఏ విధంగా రాయవచ్చు అంటే x³ ప్లస్ 3xy, దీన్ని అకరణీయ భాగము అని అంటారు. ప్లస్ ఈ రెండిట్లో నుంచి √y కామన్ తీస్తే y ప్లస్ 3x² √y అంటారు. అంటే ఈ భాగాన్ని అకరణీయ భాగం అంటారు, ఈ భాగాన్ని కరణీయ భాగం అంటారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అకరణీయ భాగాన్ని ఒక అకరణీయ సంఖ్య చేత, కరణీయ భాగాన్ని ఒక కరణీయ సంఖ్య చేత మనం రాద్దాం. అంటే ఎలా అంటే ఇప్పుడు దీని బదులు ఏగా రాద్దాం ఒక అకరణీయ సంఖ్య, దీని బదులు √b రాద్దాం. అంటే ఇప్పుడు మీరేం గమనించారు, x ప్లస్ √y యొక్క ఘనము ఓలు క్యూబు ఏ రూపంలో వస్తుంది, a ప్లస్ √b రూపంలో వస్తుందని గమనించవచ్చు. కాబట్టి దీన్ని మనము ఈ విధంగా రాయవచ్చు, a ప్లస్ √b రూపంలో ఉంటుంది. మరి అదేవిధంగా x మైనస్ √y యొక్క ఘనం ఏ రూపంలో వస్తుందో చెప్పగలరా? అది a మైనస్ √b, అంటే దీని యొక్క సంయుగ్మకరణి అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని రెండింటినీ జత చేసి ఒకే విధంగా చెప్పడానికి అవకాశం ఉంది. ఏ విధంగా చెప్పవచ్చు అంటే x ప్లస్ ఆర్ మైనస్ √y ఓలు క్యూబ్ అనేది a ప్లస్ ఆర్ మైనస్ √b రూపంలో ఉంటుంది. ఓకే, అంటే దీని యొక్క విపర్యంగా రాసినట్లయితే మనము విపర్యము అంటే కాన్వర్స్ స్టేట్మెంట్, విపర్యముగా దీన్ని ఏ విధంగా రాయవచ్చు? విపర్యంగా క్యూబ్త్ రూట్ ఆఫ్ a ప్లస్ ఆర్ మైనస్ √b ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఆర్ మైనస్ √y రూపంలో ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు మనము కొన్ని ఘనమూలం యొక్క సమస్యలను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. క్యూబ్త్ రూట్ ఆఫ్ 7 ప్లస్ 5√2 ఇది సమస్య. a 1 ప్లస్ √2, b 2 ప్లస్ √2, c 3 ప్లస్ √2, d √3 ప్లస్ √2. ఈ విధంగా మనకు పరీక్షలు ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి మామూలుగా గమనించినట్లయితే చాలా పెద్ద పద్ధతి ఉంటుందండి. అంటే దట్ ఈస్ వెరీ టెడియస్ మెథడ్. మరి అలా ఇప్పుడు మన కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో తక్కువ టైంలో చేయాలి కాబట్టి దీనికి ఒక షార్ట్ కట్ పద్ధతిలో మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. షార్ట్ మెథడ్ ఆర్ షార్ట్ కట్ మెథడ్, ఆల్టర్నేటివ్ మెథడ్. వీటిని ఈ స్ట్రాటజీస్ కనుక ఉపయోగించినట్లయితే మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా సులభంగా అన్ని ప్రశ్నలకు సమాధానం రాయడానికి మనకు సమయం దొరుకుతుందండి. ఇప్పుడు మనం దీన్ని క్యూబ్త్ రూట్ ఆఫ్ 7 ప్లస్ 5√2ను మీరు a ప్లస్ √b అనుకోండి, లెట్ అనుకోండి, ఘనం చేయండి. ఇరువైపులా ఘనము అంటే ఘనము చేయగా క్యూబింగ్ చేస్తాం. క్యూబింగ్ చేస్తే ఇది 7 ప్లస్ 5√2 అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే a³ ప్లస్ 3ab ప్లస్ ఇప్పుడు b ప్లస్ 3a² ఆఫ్ √b ఈ రూపంలో వస్తుంది. మీరు ఒకసారి ఈ ఎడం వైపు ఘనం చేసి దాని విలువను పరిశీలించవచ్చు. దీనిలో మీరు కేవలం
ఈ ఇరువైపులో పోల్చేటప్పుడు మీరు కేవలం అకరణీయ భాగాన్ని మాత్రమే పోల్చండి. అంటే అకరణీయ భాగాన్ని మాత్రమే అంటే చూడండి, ఇక్కడ ఈ భాగాన్ని, దీన్నే రేషనల్ పార్ట్, ఇటువైపున రేషనల్ పార్ట్ ఏంది, ఇది రేషనల్ పార్ట్. ఈ రెండింటిని మనము ఇప్పుడు పోల్చుదాం. అంటే ఇప్పుడు మనకేమొస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి, ఏ క్యూబ్ ప్లస్ 3ab = 7 అని వస్తుంది. చాలు, ఈ విలువ ఆధారంగా మనము a, b విలువలు కనుక్కుంటే మనకు జవాబు సులభంగా అవుతుంది. ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ మొట్టమొదట ఒకసారి a = 1 ప్రతిక్షేపించి చూడండి దీంట్లో. ఎందుకంటే ఇది ఘన సమీకరణ రూపంలో ఉంటుంది కాబట్టి a = 1. దీన్ని యత్న దోష పద్ధతి అంటారు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో 1 క్యూబ్ 1 అని తెలుసు మనకు, ప్లస్ 3b = 7. ఇప్పుడు మనం దీని నుంచి ఈ సమీకరణాన్ని సాధిస్తే 3b = 6, b = 2 అని తెలుసు. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు, a = 1 అనేది ఇది మనకు పూర్ణ సంఖ్య అని తెలుసు, ధన పూర్ణ సంఖ్య. దానికి అనురూపంగా మనకు ఒక ధన పూర్ణ సంఖ్యనే రావాలి, అంటే పూర్ణ సంఖ్య రావాలి. పూర్ణ సంఖ్య రాకుండా మన గనక అక్కడ ఏదైనాటువంటి యొక్క అకరణీయ సంఖ్య రూపంలో వచ్చిందనుకోండి, అది సాధన కాదు. కాబట్టి ఇప్పుడు b = 2 వచ్చింది కాబట్టి సాధన. అంటే ఇప్పుడు మనకు చూడండి a + √b, ఈ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 7 + 5√2 మనం జవాబు ఏం రాయవచ్చు అంటే 1 + √2గా రాయవచ్చు. సో జవాబు మనకు ఏ. సో ఆప్షన్ ఏ కరెక్ట్. ఇప్పుడు మీకు దీని నుంచి మరొక నూతన ప్రశ్న మనము రూపొందించవచ్చు. ఈ ఒక్క ప్రశ్న తెలిస్తే ఇంకొక ప్రశ్న చాలా సులభంగా రాయవచ్చు. ఎలా అంటే చూడండి ప్రశ్నది, ఇప్పుడు క్యూబ్డ్ రూట్ ఆఫ్ 7 - 5√2 అడిగారు అనుకోండి. అంటే ఈ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 7 + 5√2 యొక్క సంయుగ్మకరణి, అంటే దట్ ఈస్ కాంజుగేట్ సైడ్. అంటే 1 + √2 యొక్క కాంజుగేట్ సైడ్ ఏంటంటే 1 - √2. సో దాని జవాబు కూడా తెలిసింది. ఇక దీని ద్వారా ఇంకా కొన్ని అదనపు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి పరీక్షలో. వాటిని మనం ఎలా చేయవచ్చో, రూపొందించవచ్చో మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం దీని ద్వారా ఇప్పుడు మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. క్యూబ్డ్ రూట్ ఆఫ్ 7 + 5√2 ప్లస్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 7 - 5√2 విలువ ఎంత? ఇప్పుడు ఆప్షన్స్ ఇక్కడ 5, బి 14, సి 10, డి 2. మనకు క్యూబ్డ్ రూట్ ఆఫ్ 7 + 5√2 విలువ చేసాం మనం ఇప్పుడే. అది మనకు 1 + √2 అని మనకు తెలుసు. ఇప్పుడు క్యూబ్డ్ రూట్ ఆఫ్ 7 - 5√2 ఎంత అవుతుందండి? సో దీని యొక్క సంయుగ్మకరణి, దీని యొక్క సంయుగ్మకరణి ఎంత? దాని యొక్క సంయుగ్మకరణి మనకు 1 - √2 అని తెలుసు. ఇప్పుడు ప్రశ్న ఏంటి ఇక్కడ ఒకసారి చూడండి, క్యూబ్డ్ రూట్ ఆఫ్ 7 + 5√2 ప్లస్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 7 - 5√2. అంటే ఈ రెండింటిని మనము కూడటమే. అంటే ఇప్పుడు ఏం చేస్తాము, 1 + √2 ప్లస్ 1 - √2. జస్ట్ ఈ యొక్క సోపానాలు రాయకుండానే మనము డైరెక్ట్గా జవాబు చెప్పడానికి అవకాశం ఉంది. ఎలా అంటే √2 కొట్టివేయబడుతుంది, 1 + 1 2. కాబట్టి ఆన్సర్ ఇక్కడ చూడండి డి ఆప్షన్. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇదే విధంగా మరొక ప్రశ్న అడిగే అవకాశం ఉందండి. ఎలా అంటే క్యూబ్డ్ రూట్ ఆఫ్ 7 + 5√2 మైనస్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 7 - 5√2. ఇక్కడ కొద్దిగా తప్పు చేసే అవకాశం ఉంటుందండి, ఎందుకంటే సూక్ష్మీకరణ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎలా అంటే మనకు గణితంలో చతుర్విధ ప్రక్రియలు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ప్లస్, మైనస్, గుణకారము, భాగాహారం. కాబట్టి వ్యవకలనం చేసేటప్పుడు, భాగాహారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనకు దీని జవాబు తెలుసు. మనకు ఇక్కడ ఏంటండి 1 + √2 లో నుండి మనం చేయవలసింది 1 - √2 తీసివేయాలి. ఇది మనకు తెలుసు. ఇప్పుడు దీన్ని బ్రాకెట్స్ తీసేస్తే 1 + √2 -1 + √2 అవుతుంది. 1 1 క్యాన్సల్. సో √2 + √2 2√2. అయితే దీనిపైన కూడా మళ్ళీ అదనపు సమస్యలు వచ్చే అవకాశం ఉందండి. ఎలా అంటే క్యూబ్డ్ రూట్ ఆఫ్ 7 + 5√2
ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 7 మైనస్ 5√2 ఒక అకరణీయ సంఖ్య. అవునండి, క్యూబ్ రూట్ ఆఫ్ 7 ప్లస్ 5√2 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 7 మైనస్ 5√2 అంటే అని కాకుండా క్యూబ్ రూట్ ఆఫ్ 7 ప్లస్ 5√2 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 7 మైనస్ 5√2 అడిగారు అనుకోండి, అది ఒక కరణి అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు ఒక సమస్య ద్వారా చాలా సమస్యలు మనము సొంతంగా తయారు చేసుకోవచ్చు. అలాంటి ప్రశ్నలు ఏ ప్రశ్న వచ్చినా కానీ మనం పోటీ పరీక్షల్లో చాలా సులభంగా రాయవచ్చు.